ములుగు జిల్లా ఇంచర్లలో గ్రామ శివార్లోని 163వ జాతీయ రహదారి నుండి సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ వరకు సీసీ రోడ్ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఇచ్చిన హామీలలో కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, రానున్న రోజుల్లో రైతు బంధు, రైతు భరోసా, మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ పెంపు పథకాలను అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం కొందరికి నచ్చడం లేదని, పేద మహిళలు ఆర్థికంగా నష్టపోకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ జనవరి మాసం నుండి సన్న బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సన్న వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందిస్తున్నారన్నారు. ఇక 75వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని హాజరైన అధికారులతో, గ్రామ ప్రజలతో మంత్రి సీతక్క ప్రతిజ్ఞ చేయించారు. దానిలో భాగంగానే మన ఇంచర్ల గ్రామంలో 20 లక్షలతోటి గ్రామ పంచాయతీ నిర్మాణానికి కూడా మొదటి శంకుస్థాపన, అదే విధంగా పోలీస్ హెడ్ క్వార్టర్లలో కూడా మరి 80 లక్షలతోటి ఇక్కడ ఇంచర్లది, అది కూడా ఇంచర్లకి అవుతుంది, సీసీ రోడ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి మన కలెక్టర్ గారికి, పిఆర్ ఈ గారికి, ఎంపీడీఓ, ఇతర అధికారులు, గ్రంథాలయ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్, అదే విధంగా పెద్దలందరికీ కూడా గ్రామ పంచాయతీ మండల గ్రామ నాయకులు, పిఎస్ఏ చైర్మన్, మహిళా సోదరిమణులు అందరికీ నమస్కారం. 30 గొర్రెలకు అదే విధంగా బర్రెలకు కూడా, షెడ్లకు కూడా శాంక్షన్ ఇచ్చినాం. అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చినాం. అదే విధంగా 1,50,00,000తోటి 1,50,00,000 మహిళా భవనం మీ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తున్నట్టుంది. అది కూడా జిల్లా సమైక్య భవనాన్ని కూడా ఇక్కడే నిర్మిస్తా ఉన్నాం. ఆ మెయిన్ రోడ్ మీద మహిళా సంఘాల వాళ్ళ కోసం. జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించే నిర్ణయం